ఫైనల్ డే సండే ఓవరాల్ గా ఎండ్ గేమ్ అబ్బా. రేపటి నుంచి శుద్ధం మూసుకొని ఏం చూడాలో అర్థం కావట్లే. రేపటి గురించి బొక్క ఏమనికి కావాలి కానీ ఈ రోజు గురించి మాట్లాడదాం. ఫైనల్ కి కాదు ప్లే ఆఫ్స్ కే రాదనుకున్నారు కొంతమంది SRH ని. అంతే కదబ్బా, నాకు తెలిసి SRH కి పక్క స్టేట్ వాళ్ళు కాదు ఎనిమిస్, మనోళ్ళే. అదే మన ఇంటికి కాకుండా పక్కింటి వాళ్ళ కోసం సపోర్ట్ చేసి తెలుగు యువత గురించి మాట్లాడుతున్నా. ఓకే ఇప్పుడు మ్యాచ్ విషయానికి వస్తే టేబుల్లో ఉన్న టాప్ 2 టీమ్స్ కే ఫైనల్ పడింది. ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది అని పక్కన పెడితే ఒక సినారియో చెప్తాను చూడండి. IPL 2018 లో కూడా SRH పీక్స్ లో ఉండేది. మెయిన్ గా బౌలింగ్. SRH బౌలర్స్ ని ఫేస్ చేయాలంటే అపోనెంట్ బ్యాట్స్మెన్ కి ఉచ్చబడుతుండే. ఏ రేంజ్ లో అంటే మా వాళ్ళు 120, 130 స్కోర్ చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకునే వాళ్ళు. కానీ CSK చేతిలో ఫైనల్ ఓడిపోయింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ సీజన్ లో SRH CSK మీద ఒక్కసారి కూడా గెలవలేదు. లీగ్ మ్యాచెస్ లో 2 ఆడింది, 2 ఓడిపోయింది. క్వాలిఫైర్ 1 లో ఆడారు, మళ్ళీ అక్కడ కూడా ఓడిపోయింది. అండ్ లాస్ట్ లో ఫైనల్ మ్యాచ్ కూడా ఓడిపోయింది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా వచ్చింది అనిపిస్తుంది. లీగ్ మ్యాచెస్ లో SRH వర్సెస్ KKR ఒకటే ఉన్నింది, ఒకటి ఓడిపోయింది. క్వాలిఫైర్ 1 ఆడారు, అక్కడ ఓడిపోయింది. ఇప్పుడు ఫైనల్స్ లో ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇదంతా పక్కన పెడితే ఈ రోజు పిచ్ వచ్చేసి స్లో బౌలర్స్ కి చాలా ఫేవర్ ఉందబ్బా. అదే స్పిన్నర్స్ కి, మీడియం పేసర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది. ఇప్పుడు రెండు టీమ్స్ ని కంపేర్ చేస్తే KKR లో స్పిన్నర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో వీళ్ళు గానీ బాల్ ఇసిరితే నార్త్ టు సౌత్ సర్రని తిరుగుతుంది. ఓన్లీ స్పిన్నర్సే కాదులే కానీ ఫాస్ట్ బౌలింగ్ కూడా బానే ఉంది. కానీ హైలైట్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ పిచ్ లో ఫాస్ట్ బౌలర్స్ కే ఎక్కువ రికార్డు ఉంది. అండ్ ఇప్పుడు టాస్ విషయానికి వస్తే ఏ టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందో వాళ్ళే ఎక్కువ సార్లు విన్ అయ్యారు. అంటే ఒక్కొక్కసారి డ్యూ వస్తుంది కదా, అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళకి ఇబ్బంది అయ్యేది. కానీ ఈ రోజు మ్యాచ్ లో అయితే డ్యూ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉండొచ్చంట. అయినా సరే ఈ రోజు మ్యాచ్ లో ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకే విన్ అవ్వడానికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ప్లేయింగ్ లో చూద్దాం, చాలా జాగ్రత్తగా తీసుకోవాలబ్బా టీం అయితే. KKR అయితే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది. SRH వాళ్ళు కూడా బానే ఉన్నారు, కాకపోతే ఒక్కొక్కసారి డౌట్ కొడుతుంది. ఏంలే, మన వాళ్ళు ఒక 8 ఓవర్స్ వికెట్లు పడకుండా ఆడితే చాలు, స్కోర్ ఈజీగా 230, 240 దాటేస్తుంది. ఇంకా బౌలింగ్ కూడా బానే ఉంది. మన కమ్మిన్స్ మామ క్వాలిఫైడ్ 2 లో మ్యాజిక్ చేసినట్టు ఈ రోజు కూడా చేయాలి. KKR లో కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎక్కువ ఉన్నారు కదా, సో ఆఫ్ స్పిన్నర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇదంతా కాదని హైలైట్ ఏంటంటే ఫిలిప్స్ ఉన్నాడు, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడిపోయలేదబ్బా. అంటే అంత అవసరం కూడా పట్టలేదులే. నిజానికి మొన్న ఆడిన టీం అయితే ఎక్సలెంట్ ఉంది, అదే కంటిన్యూ చేసినా నో ప్రాబ్లం. కానీ ఫైనల్ గా ఒక మాట బా, ఎందుకో ఈ రోజు వన్ సైడ్ మ్యాచ్ అనిపిస్తుంది. నో డౌట్ కన్ఫామ్ గా SRH గెలుస్తుంది. ఇది నా ఒపీనియన్. మీకు ఎవరు గెలుస్తారో అనిపిస్తుందో కమెంట్ చేయండి.